హాయ్ ఎవ్రీవన్. మా ఇంటి కోసం అయితే అదేనండి, మా కొత్త ఇంటి కోసం అయితే మేము గ్రానైట్ టైల్స్, మార్బుల్ ఇలా 3 టైప్స్ ఏపించాము. అది ఎక్కడెక్కడ ఎలాంటి ప్లేసుల్లో ఏది ఏపించామన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. 100% ఇవి బెస్ట్ అని నేను చెప్పట్లేదండి. సో మా కొత్తింటికి మేము ఉపయోగించిన ఐటమ్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాననమాట. సో ఇవి కట్ పీసెస్ బెడ్రూమ్స్లలో వేసుకునేవి, ఇందాక చూపించినవి అవి హాల్కు పెద్దవి. ఇవి లైనింగ్ అనమాట, బ్లాక్ లైనింగ్ వస్తాయి చుట్టూ. సో అవన్నమాట. సో మనకైతే లోడ్ అనేది అయితే వచ్చేసిందండి. సో ఇది ఎలా వేస్తున్నారు, మనకి ఎలాంటిది అయితే బెస్టో నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటే చూడండి. చాలా వేస్టేజ్ అని అయితే దాన్ని కట్ చేసుకుంటారు కదా, ముందైతే కట్ చేసి పెట్టుకుంటారు మనకి ఎంత సైజు కావాలనేసి. సో ముందైతే దేవుడి గదిలో వేస్తున్నారండి. ఇందులో కట్ పీసెసే వేస్తారు, వేసుకోవచ్చు పెద్దవి కూడా. అది కూడా మళ్ళీ కట్ చేసి లాంగ్గా వేసుకోవడమే. సో మనకి వాటర్ అనేది డ్రాపర్ దగ్గరికి రావాలంటే ఇలా కట్ పీస్తో వేసుకోవడం వల్ల, ఎందుకంటే అది ఇటు మనకి రిటర్న్లో కడిగినప్పుడు డ్రాపర్ దగ్గరికి వస్తుంది అనమాట. సో అయితే ఇవైతే ఇందులో వేయించాము. మళ్ళీ ఏంటంటే మనకి మనం అందరూ దేవుడి గది అయితే చూడరు కదండి. మెయిన్ మనకి ఎంటర్ కాగానే కనబడేది హాలు. సో మనం ఎక్కువ ప్రియారిటీ హాల్కి ఇస్తాం కదా. సో అందుకనేసి బెడ్రూమ్స్లలో దేవుడి రూమ్లో కట్ పీస్లో ఎక్కువ వేయించుకుంటారనమాట. సో ఇలా మెజర్మెంట్స్ తీసుకుంటూ కట్ చేసుకుంటారు. మేమేం వేయించుకున్నాం, గ్రానైట్ కాదండి, మార్బుల్ వేయించుకున్నాం ఇల్లంతాను. సో మార్బుల్ కంటే గ్రానైట్ కంటే ది బెస్ట్ గ్రానైట్. బట్ ఎందుకు వేయించుకోలేదు అంటే అది ఎక్స్పెన్సివ్. అయినా పర్లేదు, మళ్ళీ మళ్ళీ వేయించుకోం కదా, వేయించుకుందామన్నా గ్రానైట్లో ఐరన్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో అది లుక్ వైజ్ బెస్ట్, మనకి క్లీనింగ్ పర్పస్ బెస్ట్, అంటే మెయింటెనెన్స్ కూడా అవసరం ఉండదు. బట్ కాకపోతే కాస్ట్ ఎక్కువ, మళ్ళీ ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి కాళ్ళకు మనం 24 hours నడిచినట్టు ఇంట్లోనే ఉంటాం కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి గ్రానైట్ అనేది అవాయిడ్ చేయడం అయింది. సో ఇది మార్బుల్. ఇది ఎట్లా అంటే ఇది మనకి టెంపరేచర్ పర్పస్ ఎట్లా ఉంటాయి అంటే, బయట మనకి చలికాలం అనుకోండి, ఆ మార్బుల్ నుండి మనకి వెచ్చదనం అనేది వస్తుంది. బయట మనకి వేసవి కాలం అనుకోండి, మనకు ఆ మార్బుల్ నుండి కూల్నెస్ అనేది వస్తుంది. సో ఇది ఏంటంటే వాతావరణానికి అనుగుణంగా మనకు ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువ చూస్ చేసుకుంటారు. సో ఇది కూడా క్వాలిటీ వైజ్ బెస్ట్ అండి. మళ్ళీ ఒకటి ఏంటంటే దీనిపైన మరకలు పడ్డామనుకోండి ఎక్కువ తొందరగా పోవు, గ్రానైట్ టైల్స్ పోతాయి. ఓకే, అంటే ఒక్కొక్క దానికి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా. సో అట్లా అన్నమాట. మనకైతే దేవుడి గదిలో వేయడం కంప్లీట్ అయిందండి. నేను పూజా మందిరం కట్టివ్వలేదు, ఓన్లీ స్టెప్స్ మోడల్ పెట్టించుకున్నాను. ఓల్డ్ అద్దనేసి మాది బెస్ట్గా నీట్గా కనబడుతుంది లుక్ అంటారు. బట్ నాకు ఫొటోస్ పర్పస్లో అది సెట్ అవ్వట్లేదు అనేది ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే కట్ పీస్లు మనకి బెడ్రూమ్స్లలో వేస్తున్నారు. వాళ్ళు ఎలా వేస్తారంటే కింద మొత్తం ఇసుక ఒక లేయర్ పోసిన తర్వాత, మళ్ళీ ఇసుక సిమెంట్తో ఒక లేయర్ పోసిన తర్వాత ఇలా ఒక పేస్ట్ మాదిరిగా వైట్ సిమెంట్ ఉంటుంది చూడండి, దాని అది ఒక క్వాలిటీ తీసుకుంటారనమాట. సో అలానైతే అంటించేసి ఈ మార్బుల్కి అంటించి పెట్టిస్తారు, ఫిక్స్ చేసి మళ్ళీ సుత్తుతో కానివ్వండి ఏదైనా వెయిట్ పర్పస్ ఉన్న దాంతో దాన్ని గట్టిగా స్టిక్ చేసిస్తారనమాట. సో ఇదేంటంటే వేసేటప్పుడు మంచిగా మెజర్మెంట్ చూసుకుంటూ డౌన్ అనేది ఎక్కడికి రావాలో చూసుకుంటూ వేస్తారండి. ఫాస్ట్గా వేయడం కుదరదు. సో దాన్ని వాళ్ళు వేయడం చాలా కష్టంగానే ఉంటుంది. సో ఇలానైతే ఈ రూమ్ అయితే గడిచిపోయిందండి. ఇంకోటి ఏంటంటే మనకి మార్బుల్ అనేది హెల్త్ పరంగా బెస్ట్. మనకి మరకలు అట్లా ఎక్కువ పోవు కదా. సో దానికి మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఒక 10 years ఆఫ్టర్ తర్వాత మనకి కొంచెం జిడ్డుగా ఉందనిపించింది అనుకోండి, మళ్ళీ పాలిషింగ్ చేయించుకుంటే మనం వేసుకున్నప్పుడు ఏ షైన్ అవుతుందో మార్బుల్కి ఖచ్చితంగా ఆ షైన్ మనం చూసుకోవచ్చు. సో అది బెస్టేనండి. ఇది ఒక్కటి ఆ విషయంలో మనకి డిమెరిట్ అయినప్పటికీ మళ్ళీ మనకు ఒక ఆప్షన్ అనేది ఉంది. సో రేట్ విషయానికి వస్తే మ్యాక్సిమం అందరం ఖర్చు పెట్టుకునే విధంగానే రీజనబుల్లోనే ఉంటుంది. ఫీట్ వైజ్ అట్లా మన స్క్వేర్ ఫీట్ వైజ్ లెక్క ఉంటుంది, 100, 150, 200. సో మేము మంచిగా మీడియంలో తీసుకున్నాం, హై క్వాలిటీ ఆర్ లో క్వాలిటీ కాకుండా మీడియంలో మా బడ్జెట్ పర్పస్లో చూసుకొని వేసుకున్నాం అన్నమాట. కిచెన్ కౌంటర్ టాప్ అయితే గ్రానైటే వేసాం, ఎందుకంటే మనకి అది అక్కడ మనం నడవం కదా, కౌంటర్ టాప్ పైన లుక్ బాగుండాలి. మళ్ళీ మనకి కిచెన్ అంటే రెగ్యులర్గా మనకి నీట్గా మెయింటైన్ చేసుకోవడానికి ఉండాలి కాబట్టి. సో గ్రానైట్ అయితే తొడవంగానే పోతుంది, అలాంటి టైల్ వేయించామనుకోండి క్రాక్స్ వస్తే పలిగిపోతుంది. సో అందుకనేసి అయితే కిచెన్ కౌంటర్ టాప్కి బ్లాక్ గ్రానైట్ వేయించాను. సో బెడ్రూమ్స్లలో మార్బుల్స్, ఇల్లంతా మార్బుల్స్, బెడ్రూమ్స్లో కట్ పీస్, హాల్లో పెద్ద పీసులు ఉంటాయి చూడండి, అవి అయితే వేయించామన్నమాట. ఇంకోటి ఏంటంటే టైల్స్ ఓన్లీ వాష్రూమ్ అవుట్ అంటే వాల్కి మాత్రమే వేయించాను. దానిలో సాఫ్ట్ గ్లాస్ ఫినిషింగ్ ఉంటాయి. మళ్ళీ మనకి ఫ్లోర్ పైన మనం నిలబడి వర్క్ చేసుకునే ప్లేస్లో ఏంటంటే స్టిఫ్గా ఉండే టైల్స్ వేయించాం. దానికి దీనికి కాస్ట్ అనేది డిఫరెన్సెస్ ఉంటుందండి. మనం నడిస్తే జారి పడకూడదు. మెయిన్ మనం అంటే మార్బుల్, గ్రానైట్, టైల్స్ ఏది చూస్ చేసుకోవాలంటే మనం ఆలోచించుకోవాలి, మనం నడిసే ప్లేస్లో జారి పడకుండా ఉండాలి.
ఒకటి మెయిన్ మనం తుడిస్తే నీట్‌గా మరకలు పోవాలి ఒకటి. ఇలా చూసుకుంటాం కదా! సో, ఎక్కడెక్కడ ఏ ప్లేస్‌లో ఏది కన్వీనియంట్‌గా ఉంటే అది వేసుకోవాలనమాట. సో, మన వాష్‌రూమ్స్‌లలో వాల్‌కి అయితే ఖచ్చితంగా మనకి అంటే సబ్బు నురుగు గానివ్వండి, అట్లా వాటర్ చిల్లితే వైట్ మరకలయితాయి కాబట్టి టైల్స్ బెస్ట్. మళ్ళీ ఏంటంటే మనం నిలబడి బాత్ చేసే ప్లేస్‌లో మాత్రం స్టిఫ్‌గా ఉండాలి కాబట్టి అక్కడ కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు మంచి మార్బుల్ టైప్‌గా ఉండే టైల్ పెట్టించుకోవాలనమాట. సో, అదండి వాష్‌రూమ్ విషయానికొస్తే. సో, ఇంకొకటేంటంటే ఇప్పుడు చెప్పాను గదా! గ్రానైట్, మార్బుల్ టైల్స్‌కి డిఫరెన్సెస్. సో, నేను మెయిన్‌గా ఏంటంటే కిచెన్ కౌంటర్ టాప్‌కి నానో వైట్, క్వార్జ్ ఇలా టైప్స్ ఆఫ్స్ సెర్చ్ చేశానండి. సోషల్ మీడియాలో గానివ్వండి, అంటే గూగుల్‌లో, యూట్యూబ్‌లోనే సెర్చ్ చేసుకున్నాను నేను గూడా. అంటే ఏది బెస్ట్, ఏది గాదు అన్నది తెలుసుకుంటేనే గదా! మనం చూజ్ చేసుకోగలం జూసుకుంటే నానో వైట్ లుక్ అయితే హెవీ లుక్ వస్తదండి. సో, క్వార్జ్, నానో వైట్ ఇట్లాంటివి టైప్స్ ఉంటాయి. అవేంటంటే టైల్ కిందకే వస్తాయి మళ్ళీ. షైను చూడంగానే వావ్ అనిపించేలాగా ఉంటుంది. వాటర్ డ్రాప్ పడ్డా అదంతట అదే క్లీన్ అయిపోయే పర్పస్‌లో ఉంటుంది. మనం ఒక్కసారి టచ్ అప్ ఇస్తే క్లీన్ అవుతుంది క్లాత్‌తో. మనం రుద్దడం, తోమడం అలా ఉండదు. బట్ ఇక్కడేంటంటే మెయిన్‌గా అది కొన్ని ఇయర్స్ తర్వాత క్రాక్స్ వస్తాయని తెలిసింది. సో, నేనది సోషల్ మీడియాలోనే సెర్చ్ చేస్తే నాకు తెలిసిన డిమెరిట్ అనమాట. సో, క్రాక్స్ వస్తే మళ్ళీ మనం కబోర్డ్ చేపించుకుంటే ప్రాబ్లమ్ అవుతుంది గదండీ! మనకి బ్రేక్ అయిన తర్వాత ఉంచుకోవాలనిపియదు. అప్పుడు తీసేస్తే ఎక్స్‌ట్రా ఖర్చొకటి, మళ్ళీ ఒకటేంటంటే ప్రాబ్లమ్ అవుతుంది గదా! మనీ వేస్ట్ అండ్ ప్రాబ్లమ్ అవుతుంది. అక్కడ డిస్టర్బెన్స్ అవుతుందనేసి సో, పర్లేదనేసి గ్రానైటే వేపిచ్చాను. అంటే దీనికి సూటబుల్ అయ్యేటి కబోర్డ్ సెలెక్ట్ చేసుకుందామని మళ్ళీ ఖమ్మం బ్లాక్ అంటారు చూడండి. ఇది మంచిగా మనకి క్వాలిటీ ఈజ్ బెస్ట్ అండ్ నీట్ మెయింటెనెన్స్, మంచి ఈజీ మెయింటెనెన్స్, నీట్‌గా లుక్ వైస్ షైన్ అలా అన్ని విధాలుగా ఓకే కాబట్టి ఖమ్మం బ్లాక్. నాకైతే వైట్ ఏపిచ్చుకోవాలని ఉండే. సో, అది అలా అని తెలిసిన తర్వాత వద్దనుకొని ఖమ్మం బ్లాక్ అంటారు దీన్ని. ఈ బ్లాక్ అయితే గ్రానైట్ వేపిచ్చాను. సో, సింక్ పెట్టేటప్పుడు దగ్గరుండి చూసుకున్నానండి. ఎలా వాటర్ అనేది ఇక్కడికి మనకి అక్కడ కౌంటర్ కడిగితే ఇక్కడికొచ్చి పడాలి గదా! సో, ఆ విధంగా చూసి వేపిచ్చుకున్నాను. వాష్‌రూమ్స్‌లలో టైల్స్ ఏసేటప్పుడు ముందుగానైతే దాన్ని మంచిగా కొద్దిగా వాటర్‌లో డిప్ జేసి తీసి ఇలా సిమెంట్ పూస్తూ అతికించేస్తారండి. ఇవైతే టైల్స్ అండి. మాస్టర్ బెడ్‌రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్‌రూమ్ చూపిస్తున్నాను. టైల్స్ అన్నమాట. ఎందుకంటే ఇవి లుక్ వైస్ నీట్‌గా ఉంటాయి. మనం ఎక్కువ ఏం నడవము గదా! అందుకనేసి టైల్స్ ఏపిచ్చాం. కింద మాత్రం కొంచెం స్టిఫ్‌గా ఉండే టైల్స్ అన్నమాట. అవి పడకుండా ఉండేవి. మార్బుల్ టైప్ ఉంటది. చూడ్డానికి లుక్ టైల్ లానే ఉంటుంది. కానీ అది కాదన్నమాట. సో, ఇదండి మాస్టర్ బెడ్‌రూమ్. మళ్ళీ కిడ్స్ బెడ్‌రూమ్‌లో గూడా కంప్లీట్ అయిపోయిందండి వాష్‌రూమ్స్. మెయిన్‌గా మనకైతే అంటే గ్రానైట్ ఒక ప్లేస్‌లో, టైల్ ఒక ప్లేస్‌లో, మార్బుల్ ఒక ప్లేస్‌లో ఇలా అన్ని ఐటెమ్స్ అయితే మేము చూజ్ చేసుకోవడం జరిగిందనమాట. ఇంకొకటేంటంటే దీన్ని మనకి పాలిషింగ్ అదేనండి ఇట్లా మంచిగా స్మూత్‌గా అవ్వడానికి మిషన్ తిప్పుతుంటారు గదా! చాలా వెయిట్ ఉంటుందండి. దాంతో వైపర్‌తో దీన్ని తిప్పుకుంటూ వైపర్‌తో నూకేస్తూ ఉంటారనమాట. ఆ డస్ట్ అనేది చూడండి ఆ వైట్‌గా పేస్ట్‌లా ఉందంతా గ్రానైట్ పైన అదేనండి మార్బుల్ పైన ఉండే ఒక పొర లేయరేనండి అది గూడా. ఎందుకంటే మనకి లుక్ రావాలి. అలా అని మనం స్టిఫ్‌గా ఉండాలి. నడిస్తే పడకుండా ఉండే విధంగా చూసుకొనైతే చేపిచ్చుకోవాలండి. ఎన్ని సార్లో అది మనం చూసుకుంటూ చేపిచ్చుకోవాలి. ఇదండి ఓవరాల్‌గానైతే మా ఇంట్లో మేము ఏపిచ్చుకున్న మార్బుల్ అండ్ గ్రానైట్ అండ్ టైల్స్ అన్నమాట. సో, ఎలా ఉందో మీరొకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.